హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ 2025 ఇయర్ లాస్ట్ 2025. హ్యాపీ క్రిస్మస్ అందరికీ. ఇక్కడికైతే నాకు ర్యాపిడోలో ఒక పార్సిల్ పడితే నేను మంగళగిరి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి మంగళగిరి వెళ్ళే రూట్లో మనకి ఇక్కడ కొత్తగా ఒక రూట్ అయితే వేశారు. ఇది ఫ్లైఓవర్. ఇది ఎక్కడి నుంచి అంటే గొల్లపూడి నుంచి మనకు ఫ్లైఓవర్ అయితే ఉంది. ఈ ఫ్లైఓవర్లో మనకైతే ఇక్కడ ఒక మంచి లొకేషన్ అయితే ఉంది గైస్. ఇక్కడ హెవీ వెహికల్స్ వస్తుంటాయి. వచ్చేటప్పుడు ఏంటంటే ఈ బ్రిడ్జ్ అనేది కొంచెం ఇలా జంపింగ్ ఇస్తుంది. ఏదైనా హెవీ వెహికల్ వెళ్తే మాత్రం ఇక్కడ మాత్రం జంపింగ్ అయితే వస్తుంది. అదొక్కటే కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది నాకు. ఓకే, వ్యూ చూసారు కదా, వ్యూ పాయింట్ అసలు ఇక్కడ మంగళగిరి బైపాస్ మొత్తం కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి గాయస్. అయితే మనం ఆ పార్సిల్ ఇవ్వడానికి ఇక్కడికైతే వచ్చాం ఈ ప్లేస్కి. ఇది వచ్చేసి కుంభకర్ణ టీ పాయింట్ అని చెప్పేసింది మన బైపాస్ పక్కన. అటు బైపాస్ మొత్తం ఏంటంటే బాగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఎదురుగా ఇక్కడ సైనాపతి కనబడుతుందిగా, అక్కడైతే ఈ బాక్స్ అయితే అక్కడ ఇవ్వాలి. అయితే అది ఇవ్వడానికి నేను అటు వెళ్ళాలంటే బండి వేసుకుని దాదాపు ఇటు మొత్తం ఒక 4 కిలోమీటర్స్ దాకా మనం యూటర్న్ తీసుకుని వెళ్ళాలి. నేను చెప్పి అదే కస్టమర్కి అది చెప్తే వాళ్ళు అన్నారు, సరే మా పిల్లోడిని పంపిస్తాను, మీరు అక్కడే ఉండండి, పార్సిల్ తీసుకురావాలి. మళ్ళీ ఇదంతా తిరిగి రావాలంటే 4 కిలోమీటర్లు మనకు బొక్క, అందుకని చెప్పేసి వాళ్ళు వస్తున్నారని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఇదిగోండి గైస్, మనం వచ్చిన బైపాస్ ఫ్లైఓవర్ ఇదే మన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది కన్స్ట్రక్షన్ జరగడం వల్ల నేనైతే చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. మనమైతే ఇప్పుడు ఇంటికి వచ్చేసాం గైస్. బా ఏం చేస్తున్నావు అమ్మా? ఫుడ్ ఏముండేవు? కూరగాయలు తేయటం కుదరలేదు మమ్మీ. కూరగాయలు తేయడం కుదరలేదా? మిషన్ వర్క్ లో ఇప్పుడు ఏంది ఎలాగా? ఎగ్స్ ఉన్నాయిగా, ఫ్రైడ్ రైస్ చెయ్యి. ఎగ్స్ ఉన్నాయి, ఫ్రైడ్ రైస్ చేయాలా? ఓకే సరే, వాడి కోసం ఇవాళ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తాను నీకు కూడా. ఓకే ఇదిగో. థ్యాంక్ యూ. ఎలా ఉందో తిని చెప్పు తొందరగా. బాగుందా? సూపర్. అబ్బో థ్యాంక్ యూ. ఫ్రైడ్ రైస్ చేయడం అయితే అయిపోయింది గైస్, కానీ కొంచెం స్పైసీగా ఉంది. ఇక్కడేమో మామూలు కాదు, మంటలు పుడుతుంది, ఎవరు మంటలు పుడుతుందంట. నాకైతే కారం సరిపోయింది. తినేటప్పుడు బాగానే ఉంది గైస్. తినే కొద్దీ మనకైతే చాలా మంట పుడుతుంది. అది చాలా స్పైసీగా అయిపోయింది. కొంచెం కారం తక్కువ వేయాల్సింది. ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. ఓకే, బాయ్ గైస్. అంత పొడి వస్తుంటే నీ అబ్బా.